చాంటింగ్ హబ్కి స్వాగతం. ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న అతి పెద్ద సమస్య ఏమిటో తెలుసా? మానసిక ఒత్తిడి మరియు ఆందోళన. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో తెలియని వెలితి, రేపటి గురించి భయం, మనసులో ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన తుఫాను. ఎంత సంపాదిస్తున్నా, ఎన్ని లగ్జరీలున్నా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాం. కొందరైతే డిప్రెషన్లకు కూడా వెళ్ళిపోతున్నారు. అసలు ఈ ఒత్తిడి ఎందుకు వస్తుంది? మనశ్శాంతిని మనం మళ్ళీ ఎలా తిరిగి పొందాలి? వేల సంవత్సరాల క్రితమే కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు కూడా సరిగ్గా ఇలాంటి తీవ్రమైన మానసిక ఆందోళనలోకి వెళ్ళినప్పుడు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత ద్వారా దీనికి అద్భుతమైన పరిష్కారాలు చూపించారు. అవేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సమస్యలకు అసలు కారణం మొదటగా మనకు ఒత్తిడి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని 2వ అధ్యాయం 47వ శ్లోకంలో ఒక పవర్ఫుల్ మాట చెప్పారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్ మా తే సంగోస్త్వకర్మణి. చాలామంది ఈ శ్లోకాన్ని వినే ఉంటారు, కానీ దీని అంతరార్థాన్ని జీవితంలోకి అన్వయించుకోరు. కృష్ణుడు ఏమన్నాడంటే, అర్జున, కర్మ చేయటం అంటే పని చేయటం మాత్రమే నీ చేతుల్లో ఉంది, కానీ దాని ఫలితం నీ చేతుల్లో లేదు. కాబట్టి ఫలితాన్ని ఆశించి నువ్వు పని చేయకు. అలాగని పని చేయడం కూడా మానకు. మన జీవితంలో వచ్చే 90% ఆందోళనలకు కారణం ఏంటో తెలుసా? మన చేతుల్లో లేని భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించటం. నాకు ఆ ఉద్యోగం వస్తుందా లేదా, నాకు ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా, నాకు పెళ్ళి అవుతుందా లేదా, నా ఆరోగ్యం ఏమైపోతుంది, ఇలా జరగని విషయాల గురించి ఆలోచిస్తూ ప్రస్తుతం మన చేతుల్లో ఉన్న ఈ క్షణాన్ని మనం చేయవలసిన పనిని పాడు చేసుకుంటున్నాం. గతాన్ని మనం మార్చలేం, భవిష్యత్తును ఊహించలేం. మన చేతుల్లో ఉన్నది కేవలం ఈ నిమిషం మాత్రమే. కాబట్టి ఫలితాన్ని భగవంతుడికి వదిలేసి మీ పనిని మీరు 100% శ్రద్ధతో చేయటమే మొదటి పరిష్కారం. ఆందోళనను జయించే 3 ఆధ్యాత్మిక మార్గాలు. మరి నిత్య జీవితంలో ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి భగవద్గీత మరియు పురాణాలు చెబుతున్న 3 ప్రాక్టికల్ మార్గాలు ఇప్పుడు చూద్దాం. అది 1, శరణాగతి. మీ జీవితంలో సమస్యలు మీ కంట్రోల్ దాటిపోయినప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని, భగవంతుడా, నా సాయశక్తిలా ప్రయత్నించాను, ఇకపై అంతా నీదే భారం, నువ్వు ఏది చేసినా నా మంచిగా చేస్తావని నమ్ముతున్నాను అని పూర్తిగా ఆయనకు శరణం వేడండి. ఎప్పుడైతే ఆ భారం పరమాత్ముడిపై వేస్తారో మీ మనసు భారం వెంటనే దిగిపోతుంది. 2, సాక్షిభూతం. కృష్ణుడు అర్జునుడితో అంటారు, నువ్వు శరీరం కాదు, ఆత్మవు. అంటే మీ జీవితంలో వచ్చే కష్ట సుఖాలు శాశ్వతం కాదు. ఒక సినిమా చూస్తున్నట్లు మీ కష్టాలను కూడా ఒక సాక్షిలా చూడండి. ఈ రోజు కష్టం వచ్చింది, ఇది కూడా గడిచిపోతుంది అనే భావనలో మీరు ఉంటే ఏ సమస్య మిమ్మల్ని కృంగతీయదు. 3, నామస్మరణ అంటే జపం. సైన్స్ కూడా ఒప్పుకున్న నిజం ఏమిటంటే, మన తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మెదడులో ఆలోచనల వేగం పెరుగుతుంది. దాన్ని అదుపు చేయడానికి నామస్మరణ ఒక పవర్ఫుల్ మెడిసిన్ లా పనిచేస్తుంది. రోజు కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ఓం నమ శివాయ లేదా హరే కృష్ణ మంత్రాన్ని జపించటం వల్ల మెదడులో ఆల్ఫా తరంగాలు విడుదలై మనసు వెంటనే ప్రశాంతపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిని నడిపించే ఆ పరమాత్ముడికి మీ సమస్యలన్నీ తెలుసు. ఆయన మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలేయడు. మీకు వచ్చిన కష్టం మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి వచ్చిందని నమ్మండి. ఫలితం గురించి భయాన్ని వదిలేసి ప్రశాంతంగా మీ బాధ్యతను నిర్వర్తించండి. మీ మనసుకు తక్షణ ప్రశాంతత కావాలంటే ఇప్పుడే మా ఛానల్లో ఉన్న 108 సార్లు ఓం నమ శివాయ జపం వీడియోని ప్లే చేసుకుని కళ్ళు మూసుకుని వినండి. మీ మనసులోని ఆందోళనలన్నీ మఠమాయం అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన చాంటింగ్ హబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి.